గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లో వచ్చిన అంశాలన్నీ కూడా చూసాం కదా. ఇక ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల రగడ ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేల వ్యక్తిగత విమర్శలు అదేవిధంగా ఉద్రిక్తలకు దారి తీసిందని కూడా చెప్పుకోవచ్చు. మనం నిన్న చూసాం. ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏదైతుందో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరలు గాజులు పంపుతాను అని చెప్పేసి ఏదైతే కామెంట్ చేస్తో అది ఇక ఆ కామెంట్స్ ఏ రకంగా నిన్నంతా మనం చూసాం. ఎంత ఉద్రిక్తల పరిస్థితి నెలకొన్నదైతే నేను మీ ఇంటికి వస్తానని చెప్పేసి ఇక పాడి కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీకి సవాల్ విసరడం, తర్వాత ఆయన ఇంటికి వెళ్ళకపోతే నేనే వస్తానని చెప్పేసి ఈయన అరకపూడి గాంధీ అనుచరులతో కలిసి కొండాపూర్లో కౌశిక్ రెడ్డి ఉన్న నివాసానికి వెళ్ళి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు మనం చూసాం. ఇంటికితో చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. కోడిగుడ్లతో కౌశిక్ రెడ్డి నివాసం పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ మనం చూసాం. తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు ఆయన అనుచరులతో కౌశిక్ రెడ్డితో పాటు కమిషన్ ఆఫీస్కి వెళ్ళి వెంటనే అరకపూడి గాంధీ పైన అత్యాయత్నం కేసు నమోదు చేయాలని చెప్పేసి కమిషన్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం, అక్కడ నుంచి అందరు పార్టీ కార్యకర్తలంతా కమిషన్ ఆఫీస్కి రావాలని చెప్పేసి హరీష్ రావు పిలుపు ఇవ్వడం, పెద్ద ఎత్తున అక్కడ కార్యకర్తలు చేరుకుంటున్న సమయంలో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇటు పాలమూరు జిల్లా మహబూబ్నగర్ జిల్లాకు కొందరిని తరలించారు. తలకొండపల్లి అటు నుంచి కేశంపేట పోలీస్ స్టేషన్కి తరలించి అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు, పోలీసు వాహనాల టైర్ల గాలి తీయడం, ఇవన్నీ జరిగాయి రాత్రంతా. సో ఇప్పుడు ఇష్యూ ఏమైందంటే లోకల్ నాన్ లోకల్ ఇష్యూ తెరపైకి వచ్చింది. నిన్న కౌశిక్ రెడ్డి కొన్ని కామెంట్ చేస్తూ ఎక్కడో ఆంధ్ర నుంచి బతకడానికి వచ్చి ఇక్కడ తెలంగాణ బిడ్డపై దాడి చేస్తారా, ఖబర్దార్ రేపు చూస్తారు తెలంగాణ బిడ్డ ఎలా ఉంటుందనేది, నేను ఇంటికి వస్తానని చెప్పేసి ఏదైతే చెప్పారో ఇప్పుడు అది తీవ్ర దుమారం లేపుతుంది. ఆంధ్రలో ఓట్లు కావాలా కానీ బీఆర్ఎస్ పార్టీకి ఈ రకమైన కామెంట్ చేసి దీన్ని వెంటనే ఇటు క్షమాపణ చెప్పాలి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్, హరీష్ రావు అనేది నిన్న ముఖ్యమంత్రి ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. వాళ్ళ ఓట్లయితే కావాలి కానీ వాళ్ళను ఈ రకంగా మీరు కామెంట్ చేస్తారా అనేది. మరి కౌశిక్ రెడ్డి కామెంట్స్ ఏ రకంగా చూడాలి, దీని వెనుక ఇంకెవరన్నా ఉన్నారా, ఇది సెంటిమెంట్ రా చేసే ప్రయత్నం చేశారా, ఇది ఎక్కడి దాకా దారి తీస్తుంది, సో ఎందుకు ఈ స్థాయికి రావాల్సి వచ్చింది, ఎందుకు అరకపూడి గాంధీ కూడా ఆయన ఇంటికి వెళ్ళి ఆ స్థాయిలో దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అధికారంలో ఉన్నారు, దీని వెనక ఏముంది, మళ్ళొక్కసారి ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రా చేసే ప్రయత్నం మళ్ళీ బీఆర్ఎస్ ఏమైనా చేస్తుందా, సో ఇలాంటి అంశాలన్నీ మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరేష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు ఉప్పల లక్ష్మణ్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ నుంచి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయిపోతారు. ముందుగా నరేష్ గారు మీ దగ్గరికి వస్తాం. ఏంటి ఇప్పుడు ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు, ఈ ఆంధ్రాలో ఏంటి కౌశిక్ కామెంట్స్ అనేది కొంచెం బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చా? నిన్న ఆయన చేసిన కామెంట్స్ కావచ్చు, నిన్నటి వరకు ఇదే అరకపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఆ ఉన్న ఎమ్మెల్యేలు కూడా కొందరు, ఆ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, అక్కడ అన్ని ఆంధ్ర ఓట్లు ఉంటాయి. ఈరోజు ఈ కౌశిక్ రెడ్డి కామెంట్ అనేది పార్టీకి కాస్త డ్యామేజ్ అయిన పరిస్థితి ఉండదా? ఒకటండి, ఏమైతే అరకపూడి గాంధీ గారికి ఆ పిఎస్ ఇచ్చిండ్రో దాన్ని ఏ రకంగా తీసుకోవాల్సిన అవసరం చర్చించాల్సిన అవసరం ఉంది. అంటే డైరెక్ట్ గా వారు పార్టీ కండ వేసుకున్న తర్వాత వారి మాటల్లో క్లారిటీ ఇవ్వకుండా ఇప్పుడు ఏమంటున్నారు, అతను నేను పార్టీ జాయిన్ కావాలేదు, ఆ రోజు ఉన్నటువంటి కండువ అది పార్టీ జెండా కాదంటున్నారు. మరి దీని మీద సమాధానం చెప్పాల్సింది ఎవరు? పార్టీ నాయకులు చెప్పాలి కదా. దాని మీద సమాధానం చెప్పకుండా వారు క్లారిటీ ఇవ్వకుండా అసలు ఏ పార్టీలో చెప్పే ఇంతవరకు క్లారిటీ ఇవ్వకుండా, ఎందుకంటే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి ఎందుకు ధైర్యం ఉంటే తెలంగాణ భవన్ కావాలి, ఆయన పార్టీ మారలేదు అనుకున్నప్పుడు తెలంగాణ భవన్ రావాలి. కానీ కౌశిక్ ఇంటికి పోతా, నేను ఇండివిజువల్ దాడి చేస్తా, లేకపోతే వాళ్ళ ఇంటి మీద రాళ్ళు కొడతాం, కోడుతో కొడతాం, ఇంకా అంటే ఈ పార్టీ మారినప్పుడు మా రకంగా మాకు చేత కాకనా మేము ప్రజాస్వామ్యుతంగా పోవాలనే కదా మేము ఎక్కడ మాట్లాడకుండా దాడులు చేయకుండా వాటికి వ్యతిరేకంగా మేము ఉన్నది. కానీ వారు ఎమ్మెల్యే అయి ఉండి పార్టీ ఫిరాయింపులు చేసి ఇప్పటికీ కూడా నేను ఈ పార్టీలో ఉన్నా అని చెప్పుకుంటూ ఈ పార్టీ తరఫున నాకు పదవి ఇచ్చారని చెప్పి మళ్ళీ అతనే వెళ్ళి మా పార్టీ ఎమ్మెల్యే మీద దాడి చేయడం. మరి ఈ రకంగా మేము ఒకప్పుడు మేము చేయదలుచుకుంటే మరి 108 మంది 106 మంది మా దగ్గర ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ 5-6 మంది ఎమ్మెల్యే మీద దాడి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రకంగా ఉంటుండే, ఏ రకంగా చేస్తుండే? ఇది ప్రజాస్వామ్యయుతం కాదు కదా. ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా ఎందుకు పనిచేయాల్సి వచ్చింది? అసలు వారి ఇంటికి మీదకి దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కార్యకర్తలతో 1000 మందితోని 100 కార్లతోని వారి ఇంటి మీద పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? దాని మీద క్లారిటీ ఇవ్వాలి. ఒకవేళ
నేనేమంటా ఉన్నానంటే గాంధీ గారు మా పార్టీలో ఉన్నారని చెప్పి వారు చెప్తా ఉన్నారు. చెప్తే కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏం అవసరం? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు రావాలి అక్కడికి? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు మా మీద దాడి చేయాలి? దీంట్లో ఉన్నటువంటి ఒప్పందం బయటకు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి చీకటి ఒప్పందం ఏం ఇప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ఒక పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి మీ యొక్క నియోజకవర్గ ప్రజలకు ఏ పార్టీలో ఉన్నా నేను ఎక్కడ ఉన్నానో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారేమో కాంగ్రెస్ పార్టీలో నేను అని చెప్పి వారు మాట్లాడుతున్నారు. వారి వెంట వచ్చిన జనాల మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ జెండాలతో వచ్చారు. మరి దీన్ని ఏ రకంగా సమర్థిస్తారనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక ముందైనా సరే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి మాకు కొత్త ఏం కాదు, ధర్నాలు కొత్త కాదు, నిరసనలు కొత్త కాదు, ఇళ్ళ ముందుకెళ్ళి చేయడం కొత్త కాదు. ఒకవేళ మేము మొదలు పెట్టినట్లయితే చాలా మేము కూడా తీవ్రంగానే ఉంటుంది. అది కూడా ఏదో మేము భయపడి ఉండం. కానీ ఒక్క మాట ఏం చెప్తా ఉన్నామంటే ఎమ్మెల్యే గెలిచినప్పుడు మీ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు అయితే ఎప్పుడైతే పార్టీ కండువా మార్చిరో వెంటనే వారి సభ్యత్వం రద్దు కావాలని చెప్పి రాజ్యాంగం పట్టుకొని వారు పార్లమెంట్ చేసిన నిరసనల మీద మీ గౌరవం ఉన్నట్లయితే, మీ పార్టీ గౌరవం ఉన్నట్లయితే, ఒకవేళ మీ రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీనే తెలంగాణలో అధికారంలోకి వచ్చినట్లయితే దాన్ని ఇంప్లిమెంట్ ఉన్నాము. మీరు చెప్పిన మాట వారు మాట్లాడతారు. మన ముఖ్యమంత్రి గారేమో రాష్ట్ర నాయకత్వం ఏమో రోజుకొక ఎమ్మెల్యేగా అప్పుడు ఆ కాలంలో రోజుకొక ఎమ్మెల్యే తీసుకుని కనగప్పడారు. మరి దీన్ని అంటే మీ యొక్క ద్వంద్వ వైఖరి ఏంది? మీ పార్టీ అసలు ఒక వైఖరి తీసుకునే విషయం ఆలోచన ఉందా లేదా? ఉంటే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటే మేము ఒక విషయం ఏం చెప్తా ఉన్నామంటే అధికారం ఉండొచ్చు పోవచ్చు. గత 10 సంవత్సరాలు మేము అధికారం ఉన్నాం. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. దాంట్లో అనుమానం. కానీ ఒకటి నరేష్ గారు నేనేమంటున్నా, ఇప్పుడు ఈ ఫిరాయింపులకు సంబంధించి ఆల్రెడీ మనం చూసాం, మన కోర్టు కూడా అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసి 4 వారాల్లో సమయిస్తున్నాను, మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి, లేదు అంటే అక్కడ కోర్టు తీర్పు ఉంది. దానికి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు అవసరం వచ్చింది ఈ కామెంట్ చేయడం అంటే ఎందుకోసము అంత వచ్చింది? మంచి ప్రశ్న వచ్చింది. ఇది కూడా తెలవాల్సిన అవసరం ప్రజలకు. నేను ఏమంటా ఉన్నానంటే ప్రజలకు ఎప్పుడైతే పార్టీ ఫిరాయింపులు జరిగిన తర్వాత మేము మా ఎమ్మెల్యేల మీద ఎవరి మీద దాడులు చేయలే, మా కార్యకర్తలు ఎవరు వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి కొట్టలే. కానీ ఏదైతే న్యాయబద్ధంగా జరగాల్సిన ఉందో అది కోర్టు ద్వారా తెలుసుకుని చెప్పి కోర్టుకు వెళ్ళాం. కానీ రీసెంట్ గా ఏం జరిగింది? అరికపూడి గాంధీ గారిని దానికి చైర్మన్ చేశారు కదా. మరి చేసినప్పుడు వారి మాటలు ఏమని చెప్పారు? నేను కాంగ్రెస్ పార్టీ జాయిన్ కాలేదు. అప్పుడు మేము స్పందించాల్సి వచ్చింది. ఇదేంటి నాయక్, ఇదేం మాటలు? మీరు జాయిన్ అయ్యారా లేదా? మీరేమో కన్నుగా కప్పుకొని జాయిన్ అయ్యినట్టు కనబడుతుంది. మళ్ళీ నేను ఆ పార్టీలో లేను, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పి వారు మాట్లాడినప్పుడు మేము రియాక్ట్ అవుతాము. మా కార్యకర్తలు రియాక్ట్ అవుతారు, ఎమ్మెల్యే రియాక్ట్ అవుతారు. దాన్ని మేము చెప్తాం. ఎందుకు ఈ రకంగా ఎందుకు ఒక చీరలు కాదు కట్టుకొని ఉండండి, ఎందుకు ఈ రకంగా మాట్లాడతారు? పార్టీ పోతే డైరెక్ట్ అంటే ఇది సమంజసం అంటారా? నరేష్ గారు ఒక మాట్లాడతా, ఇది సమంజసమా? మీరు చీరలు గాజులు చూపించి ఒక మహిళలను అవమానపరిచే విధంగా చేయడం ఇది కరెక్ట్ సమర్థిస్తారా మీరు? ఇప్పుడు ఒకవేళ మహిళ అవమానంగా ఫీల్ అయితే దానికి మేము సమానం చెప్తాం. దానికి ఏం కావాలన్నా అది చెప్పుకుంటాం. కానీ ఇక్కడ జరగాల్సిన విషయం ఏంటంటే రాజేష్ గారు, ఇక్కడ మేము అడిగేది ఏంటంటే సూటిగా ప్రశ్న ఏంటంటే అరికపూడి గాంధీ గారిని మీరు చైర్మన్ గా ప్రకటించినప్పుడు అతను మీ పార్టీలో జాయిన్ అయినట్ట లేదా? జాయిన్ కాలేదని చెప్పి వారు చెప్తున్నారు. మరి జాయిన్ కాకపోతే మీ వెంట వచ్చిన 100 మంది 1000 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు వారికి మద్దతుగా నిలబడ్డారు? ఎందుకు వారు వచ్చి మా ఎమ్మెల్యే మీరు దాడి చేస్తారు? దీనికి సమాధానం చెప్పాలి. సింపుల్. మేము ఒకవేళ ఎవరైనా బాధపడితే వాళ్ళకి సమాధానం చెప్పుకుంటాం, క్షమాపణ చెప్పుకుంటాం, ఇంకేమైనా ఇస్తాం. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి అభ్యర్థి ఏ పార్టీకి చెందినటువంటి వారు, ఒకవేళ మీ పార్టీలో జాయిన్ అయ్యిందా లేడా, అయితే ఏంటి, కాకపోతే ఏంటి, ఇది సమాధానం చెప్పాలా. రైట్. నరేష్, కౌశిక్ గారు గుడ్ మార్నింగ్ అండి. కౌశిక్ గారు అధికారంలో ఉన్నారు, ఎమ్మెల్యే అంటే మామూలుగా సమయం పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో నాకు తెలిసి తెలంగాణలో ఈ సంస్కృతి లేదనుకుంటా. ఎప్పుడు గతంలో ఇట్లా ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేయడం, ఎమ్మెల్యే ఒక భారీ ర్యాలీగా చేసి, అంటే అప్పటికి 1-2 గంటలు అయింది. అక్కడ సైడు అతను మాట్లాడారు, అటు సైడ్ పోలీసులు. మరి అతను వెళ్తున్న సమయంలో మళ్ళీ అప్పటికి పెద్ద కార్యకర్తలు చేరుకున్నారు. నేను మీ ఇంటికి వస్తున్నట్టు ఆయన ర్యాలీగా వెళ్ళారు. మరి పోలీసులు మరి ఏం చేశారో నాకు అర్థం కాదు. అక్కడ పోలీసులు మరి ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేయలేదో అర్థం కావట్లేదు. ఎందుకంటే అడ్డుకున్నట్లు చేశారు కానీ మరి ఏమైంది, మొత్తానికైతే మొత్తం వచ్చేసాడు, ఆయన ఇంటికి అయితే వచ్చేసాడు. లోపలికి వెళ్ళి ఆ గుడ్లు వేయడము, మరొకటి ఆ ఇంటి ముందర ఉన్న కుండీలు, ఇది కరెక్టేనా? మీరు చేస్తున్నది ఇది ప్రభుత్వంలో ఉన్నారు,
ఇట్లాంటి వల్ల ఇప్పుడు హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అవ్వదా ఈరోజు ఈ రకంగా చేస్తే? ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ సంబంధించిన హారం చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఉన్నటువంటి తగాదా, దాని అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. మీ అంతర్గత సమస్యను పరిష్కరించుకోండి, లేదు అరికపూడి గాంధీ గారిని కావచ్చు, కౌశిక్ రెడ్డి గారిని పార్టీకి సస్పెండ్ చేయండి. మీరు సస్పెండ్ చేయకుండా మీ సమస్యను పరిష్కరించకుండా అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదలు ప్రయత్నం చేస్తే ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో వరదలు వచ్చి 9,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి కేంద్రంలో మంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి గారు కలిసే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కూడా సెక్రటరియట్ లో మా ముఖ్యమంత్రి గారు వరద మీద సమీక్ష సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మా మంత్రులతో కూడా తిరుగుతా ఉన్నారు. మేము తెలంగాణ రాష్ట్రంలో ఈ వచ్చిన విపత్తు నుంచి ఏ విధంగా బయటపడాలని చెప్పి మేము ఆలోచిస్తా ఉంటే, అనవసరంగా వాళ్ళకు తెలంగాణ రాష్ట్రం వరదలు వస్తా ఉంటే ప్రతిపక్ష నాయకుడు కనీసం ప్రజలను పరామర్శించలే, బయటకు వచ్చి మాట్లాడలేదు. కేటీఆర్ గారు విదేశాల్లో ఇదేచే తిరుగుతాడు. ఇప్పుడేమో కౌశిక్ రెడ్డి గారు, అదేవిధంగా అరికెపూడి గాంధీ గారు ఈ వివాదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అడ్డగట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. అదే కాకుండా మొన్ననేమో మహిళలను పెద్ద ఎత్తున కౌశిక్ రెడ్డి గారు అవమానించారు. అంతకుముందు కేటీఆర్ గారు కాదు, నేనేమంటా ఒకటి చరణ్ గారు, ఒకటి ఈ దాడుల సంస్కృతి అనేది మన దగ్గర లేదంటున్నా నేను. దాడుల సంస్కృతి, ఇంటి వెనుకెళ్ళి దాడులు చేయడం, మొన్న ఖమ్మం మాజీ మంత్రి హరీష్ రావు వెళ్తే ఆడ దాడులు చేయడం, అక్కడ కార్ల అద్దాలు ధ్వంసం చేయడం, ఈ రోజు ఇంటి దగ్గర కార్ల అద్దాలు ధ్వంసం చేయడం, ఇంటి తలు అవన్నీ అది కరెక్ట్ కాదు కదా అని. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేని ఇష్యూ ఏదైనా కూడా, ఎందుకంటే ఎందుకుంటది కాంగ్రెస్ సంబంధం? ఒక మాట్లాడతాం, ఆయన మీ పార్టీలో ఉన్నాడు ప్రస్తుతానికి, ఒప్పుకున్నాడు కదా, టెక్నికల్ గా లేడేమో. అరికెపూడి గాంధీ గారిని అడగండి ఒకసారి, తనే నేను కాంగ్రెస్ పార్టీ నాకు సంబంధం లేదు, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుని అని చెప్పిండు. అదే కాకుండా పిఎస్సి చైర్మన్ వారు ఉన్నారు. ప్రతిపక్షాల పార్టీని గౌరవించే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వారు పిఎస్సి చైర్మన్ అయ్యారు. అదే కాకుండా 2018 ముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి రావాల్సిన, కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన పిఎస్సి చైర్మన్ ను అభ్యర్థులు ఓవైసీగా నాడు బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టింది. బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుల గురించో, లేదు పిఎస్సి చైర్మన్ల గురించో, లేదు తెలంగాణ రాష్ట్రంలో జరిగే గలాట గురించో మాట్లాడితే ఎవరు నమ్మరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రజల చిక్కులలో ఉంటే ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసే ప్రయత్నమే చేస్తుంది. ఎందుకంటే కేంద్రంలో 45 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి తెలంగాణ తీవ్ర అన్యాయం చేస్తే ఆ రాజ్యసభ పక్ష నేత కేఆర్ సురేష్ రెడ్డి గారు తెలంగాణ జరిగిన అన్యాయం గురించి మాట్లాడకుండా పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే ప్రయత్నం మా రాజ్యసభలో చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే, చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. దాని గురించి బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రశ్నించకుండా అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదలే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. మీ అంతర్గత సమస్యను అనవసరంగా ప్రజల సమస్యగా మీరు క్రియేట్ చేయకండి. కాదు చరణ్ గారు, ఒక పాయింట్ ఇక్కడ మీరు అన్నట్లు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా ఇద్దరి మధ్యలో ఏముంది గతంలో, అందుకనే ఇద్దరు టార్గెట్ అయిందిరా వాళ్ళిద్దరు. అదే కదా, ఇప్పుడు వారు ఏమంటున్నారు, గాంధీ గారు వారి గతంలో కేసీఆర్ గారు కోర్టుగా పనిచేసిన వ్యక్తి, మామే పెత్తనం చేస్తే ఎట్టుకుంటాం అని చెప్పేసి గాంధీ గారు చెప్తా ఉన్నారు. గాంధీ గారు ఏమంటున్నారు, మా ఇంటి మీదకి కౌశిక్ రెడ్డి వస్తానని చెప్పిండు, నువ్వు రాకపోతే నేనే వస్తానని చెప్పి, కౌశిక్ రెడ్డి రాలేదు కాబట్టి నేనే పోయినని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి అంతర్గత సమస్యను ఇది ప్రజల సమస్యగా క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. దయచేసి ఇట్లాంటి ప్రయత్నాన్ని మానుకో అని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నా. మహిళలను అగౌరవపరిచినటువంటి వ్యక్తిని కౌశిక్ రెడ్డి గారు కాబట్టి కౌశిక్ రెడ్డి గారు తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా. అదే కాకుండా ఆంధ్ర వలసవాదులు అని చెప్పేసి ఆంధ్ర ప్రజల ఓట్లు ఎత్తుకొని హైదరాబాద్ రంగారెడ్డిలో ప్రధానంగా 16 స్థానాలు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఓట్లు లేవు కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రంలో సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం కౌశిక్ రెడ్డి గారి రూపంలో బీఆర్ఎస్ పార్టీ చేపిస్తా ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ వైఖరా, లేదు కౌశిక్ రెడ్డి గారి వైఖరి అని చెప్పేసి ప్రజలంతా చర్చించుకుంటా ఉన్నారు. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ ఉన్నటువంటి ఎమ్మెల్యేంతా కూడా స్పందించాల్సిన అవసరం. ఎందుకంటే కౌశిక్ రెడ్డి గారి వ్యాఖ్యలు వారు సమర్థిస్తారా, లేదు వ్యతిరేకిస్తారా? అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా మంత్రులు కావచ్చు, మహిళా ఎమ్మెల్యేలు కూడా స్పందించాలా. మొన్ననేమో మహిళలను అగౌరవపరిచిండు, నిన్ననేమో ఆంధ్ర సెటిలర్స్ అగౌరవపరిచింది. కాబట్టి అట్లాంటి వ్యక్తి వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ సమర్థించినట్లయితే వారి పార్టీ వైఖరిగా భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారి మాటలు మీరు అంగీకరించబోయినట్లయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌశిక్ రెడ్డి గారిని, అదేవిధంగా అరికెపూడి గారిని, గాంధీ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుతాము. రైట్. లక్ష్మణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. లక్ష్మణ్ గారు, ఈ ఎపిసోడ్ అంతా ఎలా చూస్తారు? ఇదంతా కావాలని మరొకసారి ఒక సెంటిమెంట్ రా చేసి నేను ఇంతకుముందు అన్నట్లు ఒక హైదరాబాద్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారా అనుకోవచ్చా? ఇందులో ఎవరు చేస్తున్నారు ఇదంతా కూడా? బీజేపీ మిత్రుడు వచ్చాడు, ఆయన మాట్లాడవాలి. బీజేపీ ఓకే. కిషోర్ రెడ్డి వచ్చారు, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సారీ అబౌట్ ది డిలే. పర్లేదు.
కిషోర్ గారు, ఏంటి ఎపిసోడ్ అంతా బీజేపీ ఎలా చూస్తుంది ఏంటి? దీని వెనక మీరు ఏమో గతంలో అనేవాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఒకటే అనేసి అనేవాళ్ళు, కానీ నిన్న చూసాం మనం ఏ స్థాయికి వెళ్ళారో. ఒక ర్యాలీగా వెళ్ళి ఒక ఇంటిపైన దాడులు చేయడం, తర్వాత మళ్ళీ మాజీ మంత్రులు వీళ్ళంతా కమిషన్ ఆఫీస్ వెళ్ళాం, అక్కడ ధర్నాలు చేయడం, అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళని చూసాం రాత్రి అంతా, ఈ అర్ధరాత్రి వరకు ఈ ఎపిసోడ్ హైడ్రామ్ అంతా. ఈ ఫిరాయింపుల గురించి అంటున్నారు అనుకుంటున్నాను. ఫిరాయింపుల గురించే కదా మీరు? అదే ఫిరాయింపులదే. సరే అండి, ముందుగా మీకు అట్లాగే మన ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, డాక్టర్ చరణ్ కౌశిక్ గారికి, తర్వాత మన దూడిమెట్ల బాలరాజు యాదవ్ లక్ష్మణ్ గారికి, అట్లాగే మన 60 ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. అయితే ఏం లేదు, నిన్నటి వరకు మా ఎమ్మెల్యేలు అంటే మా ఎమ్మెల్యేలు అనుకున్నారు. ఈరోజు మావాడు కాదంటే మావాడు కాదు అంటున్నారు. ఇద్దరిది ఒకటే వాయిస్. మళ్ళీ నిన్నటి వరకు ఏమన్నారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ తీసుకెళ్తుందన్నారు. కాంగ్రెస్ తీసుకెళ్తుందంటే లేదు లేదు, వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోయారు, వాళ్ళంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. మా ఎమ్మెల్యేలని వాళ్ళు తీసుకెళ్తున్నారని వీళ్ళు అన్నారు. ఈ రోజు ఏమంటున్నారు? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాదు ఎమ్మెల్యేలు, వాళ్ళు అసలు బీఆర్ఎస్ వాళ్ళే. అందుకనే చూసారా, అరికపూడి గాంధీ గారు ఆపోజిషన్ లీడర్ చేయబట్టే వారిని పిఎస్సి చైర్మన్ గా నియమించామని వీరంటారు. అంటే వారేమన్నారు? బీఆర్ఎస్ వారు లేదు లేదు, ఈయన అసలు వెళ్ళి జాయిన్ అయిపోయాడు, ఈయన కాంగ్రెస్ నాయకుడు, ఆయనకి ఎట్లా ఇస్తారు, మా బీఆర్ఎస్కి ఇవ్వాలి కదా, మా బీఆర్ఎస్ వాడు కాదు, చూడండి ఈరోజు ఇంత గొడవ చేసినా కానీ ఆయన నిజంగానే మా బీఆర్ఎస్ వ్యక్తి అయితే ఇగో మా ఇంటికి రమ్మంటున్నాం, భోజనం చేయమంటున్నాం, లేకపోతే ఆఫీస్కి రమ్మంటున్నాం, ప్రెస్ కాన్ఫరెన్స్ చేయమంటున్నాం, మా కండువా కప్పుకోమంటున్నాం, కేసీఆర్ గారిని కలవమంటున్నాం. సో ఏమంటున్నారంటే ఇతను మావాడు కాదు అంటే ఇతను మావాడు కాదు అని ఇద్దరు చెప్పుకుంటున్నారండి. ఇది పరిస్థితి. ఇద్దరిది ఒకటే వాయిస్, ఎప్పటి నుంచి అయినా ఇద్దరిది ఒకటే వాయిస్. నేను 2014 నుంచి కూడా చెప్పాను, అంతకుముందు విలీనం అవ్వాల్సిన పార్టీలు ఇదొక అలైన్మెంట్ ఒకటి ఉంది. కాంగ్రెస్కిను బీఆర్ఎస్కిను అంతకుముందు కలిసి కూడా పోటీ చేశాయి. ఒకరి మంత్రిత్వంలో ఇంకొకరు పనిచేశారు, ఇక్కడైనా కానీ అక్కడే. సో అవన్నీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. విలీనం అవ్వాల్సింది. కానీ విలీనం అవుతే ఏమవుతుందంటే రెండు ఒకే పార్టీ అయితే మరి ఆపోజిషన్ ఎవరు ఉండాలి? అనవసరంగా ఇప్పుడు టీడీపీ లేకపోతే వైఎస్ఆర్సీపీ లేవు పార్టీలు అంటున్నారు. కిషోర్ రెడ్డి గారు ఇప్పుడు కదా, ఎందుకు ఉండాలి? కిషోర్ రెడ్డి గారు ఒక పాయింట్ ఉంటాము. సరే, అధికారం ఎవరికి అనేది ముఖ్య రోల్ ఎవరిది అనేది తర్వాత విషయం, కానీ మనందరిది ఒకటే ఫ్యామిలీ అన్న యాంగిల్ అయితే మీకు కనిపిస్తుంది కదా. 2014 తర్వాత ఎవరు గెలిచినా కానీ అందరూ బీఆర్ఎస్ లోకి వెళ్ళారు. 2018 తర్వాత కూడా 88 వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్ళారు. ఈ రోజు అధికారంలో ఉన్న ఇది కాంగ్రెస్ లోకి వెళ్ళారు. అయితే ఇక్కడ పడింది ఎక్కడ అంటే హైకోర్టు మధ్యలో ఒక బౌన్సర్ వేసిందండి, ఒక గూగ్లీ అనుకోండి. హైకోర్టు తీర్పు సడన్ గా వీరంతా ఫిరాయింపులు చేశారు. పోయినసారి లాగా 5 సంవత్సరాలు వేచి చూస్తే కుదరదు స్పీకర్ గారు, మేము ఒక నెల రోజుల్లోపే వారి ముందు ఒక యాక్షన్ ప్లాన్ పెట్టి ఒక షెడ్యూల్ పెట్టేసి ఫైనల్ తీర్పుకి వచ్చే విధంగా మీరు చెయ్యాలి అని చెప్పి అసెంబ్లీ సెక్రటేరియట్కి ఆదేశాలు ఇచ్చేసరికి ఇక ఇది తప్పనిసరిగా నెల రోజుల్లో తీర్పు చెప్పవలసి వస్తుందేమో. అండ్ ఇప్పటికీ 26 మంది అయితే ఏమీ మర్జి కాలేదు. సో 2 వంతుల బీఆర్ఎస్ వాళ్ళు అయితే వెళ్ళి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వలేదు. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కాంగ్రెస్ కూడా ఎమ్మెల్యేని కాపాడుతోందో. రేపు ఇంకొక 4 రోజుల్లో ఈ ముగ్గురి గురించి ఏదైతే దానం నాగేంద్ర గారు, వీరు కడియం శ్రీహరి గారు, అక్కడ భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వెంకట్రావు గారు అనుకుంటా, వారి ముగ్గురు గురించి అయితే హైకోర్టు చెప్పింది చేయబట్టి మిగిలిన 7-8 మంది ఏదైతే వచ్చేసామన్నారో కాంగ్రెస్ వారంతా ఇప్పుడు బీఆర్ఎస్ వారనే కాంగ్రెస్ చెప్తున్నారు. అదే ఇండికేషన్ వీరిని, మీరు ఇప్పుడు కాంగ్రెస్ వారు కాదు, మీరు బీఆర్ఎస్ వారే, అదే గాంధీ గారు మీరు బీఆర్ఎస్ వారే అని చెప్పేసి ఇండికేషన్ ఇచ్చారు. మిగిలిన 6గురికి కూడా ఇండికేషన్ ఏంటంటే మీరు బీఆర్ఎస్ వాళ్ళే, ఇక మేము మిమ్మల్ని మోయలేము, మన భరతం హైకోర్టు పట్టేటట్టు ఉంది, ఇక ఎందుకయ్యా అనవసరంగా ప్రాబ్లమ్స్ ఇవన్నీ అని చెప్పేసి ఇది. ఈ ముగ్గురు విషయంలో నేను ఒకటి చెప్తానండి. ఒకరేమో బీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ బీఫామ్ తీసుకుని పోటీ చేసిన వారు, అవును చేశారు అని అంటే మీకు అర్థమైంది ఏంటి? అక్కడ వారైతే గ్యారెంటీగా ఫిరాయించినట్లు కాదని చెప్పి అయితే వారు చెప్పలేరు. అట్లాగే శ్రీహరి గారు వారి కూతురు కోసమని చెప్పి వారి క్యాంపెయిన్ అయినా గ్యారెంటీగా కాంగ్రెస్ కండువాలు వేసుకుని చేస్తుంటారు. అక్కడ భద్రాద్రి కొత్తగూడెం అయినా కానీ ఖమ్మం సీట్ కోసం వారు ఏం చేశారో తెలియదు. వీరు ముగ్గురిది మాత్రము అట్లీస్ట్ దానం నాగేందర్ గారిది అయితే పార్టీ అయితే తప్పనిసరిగా మారారు కాబట్టి అది గ్యారెంటీగా వెయిట్ పడుతుంది. శ్రీహరి గారి కూడా గ్యారెంటీగా వెయిట్ పడే అవకాశం ఉంది. మరి మిగిలిన విషయం అదంతా ఓకే. నేనేమంటున్నా అంటే కిషోర్ రెడ్డి గారు, ఇప్పుడు నిన్న ఏదైతే కౌశిక్ రెడ్డి
మాట్లాడిన పాయింట్ ఏదైతుందో ఇక్కడ ఆంధ్రలో మీరు బతకడానికి వచ్చారు, సో అది ఈ కామెంట్స్ ఇది దీని ఏ రకంగా మళ్ళీ ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ మన సెంటిమెంట్ రాజు చేసే ప్రయత్నం చేస్తుందా, ఏ రకంగా చూడాలి? అండి ఒక విషయం, బీఆర్ఎస్ వారు రోజుకో మాట మాట్లాడతారు. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ కోసం అని చెప్పి సడన్ గా ఆంధ్రలో విలన్స్ అంటారు. నెక్స్ట్ డే వచ్చేసి కేసీఆర్ గారు ఇగో మీకు ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా అని చెప్పి అంటాడు. ఇది పరిస్థితి. ఇప్పటివరకు ఉన్నది ఎక్కడ వారు మరి ఆంధ్రలో అని అంటే మరి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చింది గెలిపించుకున్నది వారే కదా, బీఆర్ఎస్ వారే. ఇప్పుడు ఆ సమయం అయిపోయింది. 10 సంవత్సరాల చరిత్ర ఉంది జనాల ముందు. ఇదంతా ఇప్పుడు అయిపోయినది. ఇప్పుడు ఏది చేసుకున్నా కానీ ఆ విధంగా మాట్లాడినా కూడా నేను అనుకోవడం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, కాంగ్రెస్కి కాదు కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ వారు టీడీపీ నుంచి వచ్చారు చేయబట్టి ఇక్కడ కొంచెము ఆంధ్ర మూలాలు ఉన్న వారు ఎవరైతే ఉన్నారో కొంత అందులో టీడీపీ వైఎస్ఆర్సీపీ ఇట్లా అనుకోవచ్చు కదా, ఎందుకంటే ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వారు. సో కొంత ఆ సపోర్ట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్కి వెళ్ళింది చేయబట్టి వీరికి కొంచెము అంతకుముందు లాగా ట్రీట్ చేయట్లేరేమో. ఈ రోజు మాకు ఆ ఓట్లు ఎట్లాగో వచ్చేది లేదు అని చెప్పి వదులుకుంటున్నారేమో కానీ ఇప్పుడు ఆ సెంటిమెంట్ మీరు 10 సంవత్సరాలు చేసింది చూస్తారు. ఒకటి కిషోర్ రెడ్డి గారు నేనేమంటాను, ఒకటి నేను ఇంతకుముందు ఇప్పుడు మీరు లేరు, గతంలో ఎప్పుడు ఈ సంస్కృతి లేదు కదా, ఇట్లా ఇళ్లపైకి వెళ్ళి దాడులు చేయడము అనేది. ఈ దాడులు చూసాం. ఈరోజు ఎమ్మెల్యే అనుచరులతో వెళ్ళి అక్కడ ఇంటిపైకి వెళ్ళి ఆ దాడులు చేయడం కావచ్చు. మరొకటి మొన్న ఖమ్మం వెళ్ళినప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్ళినప్పుడు అక్కడ వెహికల్ పైన దాడి. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు దాడుల విషయంలో బీఆర్ఎస్ ఎప్పుడు వెనకాడలేదు. మనం ఈరోజు కొత్తగా చూస్తున్నట్టున్నాం. మీరు ఇప్పుడు సంజయ్ గారు ఉన్నారు, ఆ రోజు కేసీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా కేంద్ర మంత్రిని ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుల్ని అనరాని మాటలు అంటే నిజంగానే బూతులు మాట్లాడారు కదా, ఇన్సల్ట్ చేస్తూ. దాని తర్వాత కళ్ళల్లో ఉన్న ఒడ్లు సేకరణ గురించి అని చెప్పి పరిశీలించడానికి వెళ్తున్నాము అని అంటే మా కాన్స్టిట్యున్సీలో అండి చిల్లపల్లి దగ్గర నేరేడు జిల్లా దగ్గర అక్కడ కదా మొత్తం రాళ్ల వర్షం కురిపించింది, అద్దాలు పగిలిపోయి చాలా మంది ఇదయ్యి అక్కడి నుంచి సంజయ్ గారు మార్చుకోవాల్సి వచ్చింది, రూటే మార్చుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ డే సూర్యాపేట వెళ్ళారు. సూర్యాపేట పరిసర గ్రామాల్లో కూడా ఇదే ఈ సంస్కృతి అంతా గతంలో బీఆర్ఎస్ తీసుకొచ్చింది. సంస్కృతి బీఆర్ఎస్ ఎప్పటి నుంచో, అయ్యో ఈ రోజు కొత్తనా? సో ఇది విషయం ఏమీ కాదు. ఈ రోజు ఏమవుతుంది అని అంటే నిన్నటి వరకు మావాడు అని చెప్పి ఇద్దరు కొట్టుకున్నది, ఈ రోజు సడన్ గా వారు అంటరాని వారు అయిపోయారు. ముట్టుకుంటే ఏమంటారంటే రేడియో యాక్టివ్ అంటారు, ఏంటంటే పట్టుకుంటే విషపూరితం అయ్యేటట్లుంది అన్న విధంగా. ఇప్పుడు హైకోర్టు మధ్యలో వచ్చేసింది కదా, ఇప్పుడు పట్టుకున్నారంటే ముగ్గురికి నష్టమే. మీకు చెప్తా చూడండి, ఇప్పుడు వారిని అరకపూడి గాంధీ గారు ఉన్నారు, డిస్క్వాలిఫై అవుతారు. ఇప్పుడు కాంగ్రెస్ వారు మావాడే అంటే ఆయన డిస్క్వాలిఫై అవుతాడు. అరకపూడి గాంధీ గారు కూడా తను డిస్క్వాలిఫై అవ్వాలని ఏం లేదు, ఇప్పుడు అవ్వాలన్న ఆశయం తోటి ఏం లేరు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ కేసీఆర్ గారు ఎట్లాగైతే రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ వారి ప్రభుత్వంలో ఎట్లాగైతే వారి ప్రభుత్వంలో ఉన్న స్పీకర్ గారు ఎట్లాగైతే 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెండింగ్ లో పెట్టారో ఈ ఫిరాయింపు పిటిషన్లని, అట్లాగే పెడతారు వీరు కూడా అనుకున్నారు. ఇంత లోపల రాజకీయ నాయకులు మనమే కదా, మనది ఏముంది గొడవ, మేము అరిచినట్టు చేస్తాము, ఇది అంటారు కదా, ఏడిచినట్టు చేస్తాము, మీరు కొట్టినట్టు చేస్తారు, ఇదంతా నడుస్తుంది. కానీ ఈ రోజు మధ్యలో హైకోర్టు వచ్చిందండి, దాంతో వీళ్ళిద్దరి డామెట్ డ్రామా అడ్డం తిరిగింది అన్న టైప్ లో ఇద్దరు కూడా సడన్ గా ఒకటేసారి రియాక్ట్ అవ్వడం మొదలు పెట్టారు. చూసారా నిజంగా ఎంత స్మూత్ గా రేవంత్ రెడ్డి గారు వారిని పిఎస్సి చైర్మన్ అనడము, అంటే ఇండైరెక్ట్ గా చెప్పడం మీరు కాంగ్రెస్ లో జాయిన్ అవ్వలేదు, మీరు అపోజిషన్ లోనే ఉన్నారు, అట్లంటే గతంలో కూడా మీరంతా కూడా ఇది గమనించి మీరు వెళ్ళిపోండాయా మీరు ఇక. అండ్ కేసీఆర్ గారు కూడా యాక్సెప్ట్ చేస్తారండి, ఆయనకి మాత్రం ఏం లాభము, ఇప్పుడు ఎన్నికలు అయ్యి ఆ 7 వారియే కదా, ఒక్కటి పోయినా కానీ అవతలోటికి పోయినా తగ్గినట్టే కదా వారి స్ట్రెంత్. సో వారు యాక్సెప్ట్ చేస్తారు. 3 ఉప ఎన్నికలు వచ్చే అవకాశం అంటే ఒకటి కిషోర్ రెడ్డి గారు 2018లో యాక్చువల్ గా ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉంది, పిఎస్సి చైర్మన్ ఎవరికి శ్రీధర్ బాబుకు రావాల్సి ఉండే, యాక్చువల్ గా శ్రీధర్ బాబుకి ఇవ్వాల్సింది పోయి అక్కడ ఎంఐఎం వాళ్ళకి ఇచ్చారు. సో ఈసారి టెక్నికల్ గా అయితే వాళ్ళకి ఇచ్చినట్టే చేశారు, ఊహించాలన్నట్లు బీఆర్ఎస్ పార్టీ. బేసిక్ గా వారాల్లోనే కదండి కాంగ్రెస్ వాళ్ళంతా లేదు మనము మోసం చేసింది చాలు ప్రజలని, మీరు బీఆర్ఎస్ లో ఉన్నట్టుగా మేము కాంగ్రెస్ లో ఉన్నట్టుగా మన ఇద్దరం కుట్టుకుంటున్నట్టుగా చేసాం, బానే ఉంది,
ఈసారి అన్ని రోజులు ఆగలేము, మేము వచ్చేస్తాము అన్న టైప్లో కాంగ్రెస్ వారు టకీమని వారాల్లో వచ్చేసారు కదా. వాళ్ళకి ఎంత స్ట్రెంత్ 6కో ఏమో తగ్గిపోయింది కదండి. ఇంత లోపల వారి పిసిసి అధ్యక్షులు నేను ఎమ్మెల్యే నాకు సరిపోదు, ఇక్కడ నా పని నేను చేసేసాను, పంపించేశాను 12 మంది, నేను ఎంపీ అయి పార్లమెంట్కి వెళ్ళిపోతా అని చెప్పి వారు ఎంపీగా పోటీ చేశారు. అదే నల్గొండలో ఇంకా గెలవడంలో వారు ఎంపీగా గెలిచారు. మొత్తము వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏముంది, ఇంకా మిగిలింది ఎంతమంది అండి? 6గురు 5గురు మిగిలారు. 5గురు అంటే 6గురన్నా 5గురన్నా మీకు తెలిసిందే లెక్క. అక్కడ 7గురు ఉంటారు ఎంఐఎం ఎప్పుడు కూడా. సో ఆబ్వియస్లీ వారు ఆపోజిషన్ అన్న ఇది ఇచ్చారు. సో ఇవన్నీ ఈ ముగ్గురి మధ్యలో ఇప్పుడు అదే ఎంఐఎం ఒకప్పుడు బీఆర్ఎస్ ఇక మనం 8th నిజాం అన్న టైప్ లో మన వీరు కేసీఆర్ గారు, దాని తర్వాత బీఆర్ఎస్ అసలు బీఆర్ఎస్ ఎంఐఎం ఇక అసలు బాయి అన్న టైప్ లో ఒకరొకరు ఒళ్ళు ఒకళ్ళు కూర్చునేవారు. సడన్ గా ఎన్నికలు అయిపోయాయి. మనకి ఎంఐఎం స్టైల్ తెలుసు, అది కాంగ్రెస్ అయినా అధికారంలో ఉంటే వాళ్ళు ఉంటారు. లక్ష్మణ్ గారు, అవునండి లక్ష్మణ్ గారు, ఒకసారి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళేసిద్దాం. లక్ష్మణ్ గారు, పూర్తిగా నిన్నటి నుంచి ఎపిసోడ్, నిన్న కూడా కాదు మొన్న సాయంత్రం నుంచి జరుగుతుంది అనుకోండి. మొన్న సాయంత్రం ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత నిన్న జరిగిన పరిణామాలంతా మీరు చూసే ఉంటారు. ఈ ఎపిసోడ్ అంతా ఎలా చూస్తారు మీరు? అరికపూడి గాంధీ గారికి పిఎసి చైర్మన్ పదవి ఇవ్వటము వెనక ఎవరి వ్యూహం? కాంగ్రెస్ పార్టీ వ్యూహం స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడ లేని తగాదాను తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కారకం. ఇక్కడ సరే నైతికంగా ఏమైనా కొంచెమన్నా సరే, ఏ రాజకీయ అన్ని పార్టీలు అదే తప్పు చేస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ కూడా అదే తప్పు చేస్తుంది. అతను అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోకపోయినా ముఖ్యమంత్రిని కలిసి తను కొన్ని వెబ్సైట్లలో అంటే సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీలో చేరాను, నేను నా నియోజకవర్గ అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని, అంటే అందరూ చెప్పే మాటే అది ఒక ఊతపదం, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతాండా, నా స్వార్థం కోసం పోతానని ఎవరు చెప్పరు. అవును అని పోయాడు. అంటే ఒక పాయింట్ అర్థం కాదు, అంటే ప్రతిపక్షాలు ఉండే వారి నియోజకవర్గం అభివృద్ధి జరగదంటారా లక్ష్మణ్ గారు? ఎందుకు జరగదు? ఇప్పుడు పోయాడు, పోయిన తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీకి వైపు వెళ్ళిన తర్వాతనే కదా పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చింది. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండంగా పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వలేదు. పిఎస్సి చైర్మన్ పదవి అన్నది ప్రతిపక్ష నాయకులకే ఇవ్వాలి, అది సంప్రదాయం, రూల్స్ కూడా. వేరే వాళ్ళ అధికార పార్టీ వాళ్ళకి ఇవ్వరు దాన్ని, ఆ పోస్టు. తెలివిగా మీరు ఆయనకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? అది కోపం వస్తుందా రాదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి? కరెక్టే. కానీ లక్ష్మణ్ గారు, నేను ఇక్కడ ఒక పాయింట్ లక్ష్మణ్ గారు, నేను దయచేసి ఒకటి ఇక్కడ నీకు ఒకటి అడుగుతాను. సరే మీరు అన్నది బాగుంది, కరెక్టే. ఇదే 2018 ఇంతకుముందు 2018లో ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అక్కడ శ్రీధర్ బాబు కూడా ఉన్నారు, శ్రీధర్ బాబుకి ఇవ్వాలన్నారు, శ్రీధర్ నామినేషన్. కానీ అక్కడ శ్రీధర్ బాబుకి ఇవ్వకుండా చివరి మూమెంట్లో ఓవైసీకి ఇచ్చారండి. చివరి మూమెంట్లో ఓవైసీకి ఇచ్చారు. అంటే అక్కడ నీకు 2018లో సారీ 18లో నీకు అసలు కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీనే విలీనమైపోయింది కదా. 3-4 మిగిలారు కదా. ఇక్కడ ఫిరాయింపుల చట్టంలో ఉన్న లోపాలని అన్ని పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. బీజేపీ కూడా ఉపయోగించుకుంటుంది, ఎవరైనా తక్కువ కాదు ఇందులో. ఇక్కడ అలా వెళ్ళిపోయిన తర్వాత 4 మిగిలినప్పుడు దాని గుర్తింపు లేదు కదా. 4 కంటే 7-8 ఉంటే అది దాన్ని గుర్తింపుగా తీసుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ అక్కడ విలీనం తర్వాత ఆ నిర్ణయం తీసుకుంది, ముందు కాదు. ముందైతే కనుక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చి ఉండాలి. పోనీ వాళ్ళ వైపు చేరారా, చేరిన తర్వాత ఇవ్వడానికి అవకాశమే లేదు కాబట్టి ఎంఐఎం వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు రాజకీయం చేస్తారు, ఇది కూడా రాజకీయం, అదే అందరూ రాజకీయమే చేస్తారు. ఇప్పుడు అతనికి ఇచ్చారు, బానే ఉంది. సరే అతను ఇచ్చిన తర్వాత అతను ఆ పదవి తీసుకున్న తర్వాత ఆయన తొందరపడి కామెంట్లు చేయాల్సిన అవసరం లేదు. చేశాడు. ఏమంటాడు?
నేను బీఆర్ఎస్ పార్టీనే, పార్టీ మారలేదు, కప్పుకోలేదు అంటాడు. అవి ఎంగల వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీకి కోపం తెప్పించే మాటలు అయిపోయాయి. ఆ మాటలు మాట్లాడటం పదవి తీసుకున్నావు సైలెంట్ గా కొంతకాలం ఉంటే అయిపోయేది. అలాగే కౌశిక్ రెడ్డి ఇటువైపు కూడా మరి పార్టీ యొక్క ఆదేశం ఉందో లేదో నాకు తెలియదు కానీ నోరు జారాడు. అంత దారుణమైన మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇష్యూ ఇప్పుడు కోర్టులో ఉంది. కోర్టు 30 రోజులు గడువిచ్చి అయ్యా స్పీకరు 30 రోజుల లోపల నిర్ణయం తీసుకో, మాకు తెలియచేయి, ఒకవేళ నువ్వు నిర్ణయం తీసుకోకపోతే 30 రోజుల తర్వాత మేము సుమోటిగా మేము విచారణ జరుపుతాము అన్నారు. సో ఇప్పుడు నీకు తొందర ఎందుకు కౌశిక్ రెడ్డికి? ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం స్పీకర్ తీసుకున్న తర్వాత నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడతావో ఏం మాట్లాడతావో మాట్లాడు. తర్వాత కౌశిక్ రెడ్డి కామెంట్స్ నిజం చెప్పాలంటే కౌశిక్ రెడ్డి కామెంట్స్ కాస్త పార్టీకి కూడా ఈరోజు డ్యామేజ్ నాకు తెలిసి ఆయన చేసిన కామెంట్స్ 2 అంశాలు. ఒకటేమో ఆ చీర గాజులు చూపించడము, ఆ రకంగా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మీరు ఆంధ్రోళ్ళు అని చెప్పేసి ఇప్పుడు ఈ మాట ఆంధ్రోళ్ళు అని చెప్పడంతో దీనివల్ల కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ దాదాపు ఒక 4-5 ఎమ్మెల్యేలకు అనుకుంటా నిన్న ముంచినట్టే అనిపించింది. అక్కడ వివేక్ కావచ్చు, ఇటు సుధీర్ రెడ్డి కావచ్చు, అక్కడ సబితా ఇంద్రెడ్డి కావచ్చు, ఇక్కడ ఎవరు మన తలసారి, అంటే ఆంధ్రలో చాలా ఓట్స్ ఉన్నాయి ఆ ప్రాంతంలో. 30 లక్షల సిటీలో చిన్న విషయం కాదది. ఇక్కడ గెలిచింది పిఆర్ఎస్ పార్టీ. ఎవరి ఓట్ల శాతంతో గెలిచారు? 11 సీట్లు సిటీలో. అదే కదా ఇప్పుడు వాళ్ళందరినీ ముంచేశాడు కౌశిక్ రెడ్డి. ఇక్కడ అది పార్టీకి కూడా డ్యామేజే కదా మాట్లాడడం అనేది. అతను ఆవేశంతో మాట్లాడుతున్నాడో లేకపోతే రాజకీయ వ్యూహంతో మాట్లాడుతున్నాడో మనకు తెలియదు కానీ అది తప్పుడు మాటలు ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనేది ఎందుకు వస్తుందండి? అనవసరంగా ప్రతిసారి ఎందుకు వస్తుంది? ఏదో అయిపోయింది, రాష్ట్రం విడిపోయింది, తర్వాత ప్రశాంతంగా ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో చాలా మంది ఆంధ్ర వాళ్ళు భయపడ్డారు, ఏం చేస్తారో ఏమో మనల్ని. కానీ ప్రశాంతంగా వాతావరణంలోనే ఆ పార్టీ అధికారంలో 10 సంవత్సరాలు ఉండింది. ఎవరికి ఇబ్బంది కూడా పెట్టలేదు కదా. పెట్టండి. నరేష్ గారు నేను అన్నది కరెక్టే కదా. ఈరోజు ఆ ఒక్క కామెంట్ దాదాపు 8 మంది, ఇంతకుముందు లక్ష్మణ్ గారు అన్నట్లు ఒకవైపు సుధీర్ రెడ్డి కావచ్చు, అక్కడ మహేశ్వరం సబితానంద రెడ్డి కావచ్చు, ఇటు ఎవరు వివేక్ కావచ్చు, మరొకటి మాగంటి గోపీనాథ్, అంటే వీళ్ళంతా కొంత సెటిలర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అక్కడ ఎమ్మెల్యేలంతా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల చేసే మొత్తం మీ వాళ్ళే ఉన్నారు. ఈ కామెంట్స్ రేపు పార్టీకి ఏ స్థాయికి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది? దీనిపైన కేసీఆర్ ఏమైనా స్పందించే అవకాశం ఉంటుంది? ఎందుకంటే నిన్న ఆ స్థాయిలో చూసాం. మొత్తము అక్కడంతా ఉద్రిక్తతలు, గత అడావుడి, తర్వాత రాత్రి హరీష్ రావును అరెస్ట్ చేయడం అవన్నీ జరిగింది. కేసీఆర్ ఎందుకు స్పందించలేకపోతున్నాడు? ఏదైతే కౌశిక్ కామెంట్స్ ఉన్నాయో ఇది పార్టీకి డ్యామేజా కాదా? ఇప్పుడు రాజేష్ గారు, ఇక్కడ గాంధీ గారు తన పర్సనల్ గా తన ఇంటి మీద ఎప్పుడైతే దాడి చేసిండో తను కూడా పర్సనల్ టార్గెట్ చేసి పర్సనల్ గా మాట్లాడాడు. దీంట్లో వేరే అందరినో లేదా ఆంధ్ర ప్రజలను, ఆంధ్ర నాయకులను, ఆంధ్ర సెటిలర్స్ ను అన్న మాట కాదు. వాళ్ళు పర్సనల్ గా ఇంటి మీద ఎప్పుడు వచ్చిండో అతను పర్సనల్ గా దాడి చేసి వాళ్ళిద్దరి మధ్య సంబంధించింది అది. ఆ పార్టీకో ఈ పార్టీ సంబంధించింది కాదు అది. అది ఇంకొక విషయం. ఇప్పుడు ఆంధ్ర ప్రజలను, ఆంధ్ర సెటిలర్లను తెలంగాణ రాష్ట్రం 2014 ఏర్పడ్డప్పుడే చాలా మంది అనుమానాలు పడ్డారు. ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ చాలా ప్రశాంతంగా చెప్పినటువంటి నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. చాలా ఎక్కడ కూడా వారిని మీరు సెటిలర్లనో లేకపోతే మీరు వేరే ప్రాంతం నుంచి ప్రాంతాల వారని చెప్పి ఎక్కడ చూడలేదు. ఇది అంతెందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆంధ్ర నుంచే కాదు, మిగతా ఉన్నటువంటి ఎన్నో సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి, ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా తన సొంత మన సొంత లాగా చూసుకున్నాం. కరోనా కష్టకాలంలో వారిని తన సొంత ప్లేస్లకు మన ఖర్చులతో తీసుకొని వదిలిపెట్టే సందర్భాలు చూస్తాం. ఇట్లా ప్రతి దగ్గర కూడా ఎక్కడా కూడా తన భేదం లేకుండా ఎవరైతే మన దగ్గరకు వచ్చి ఉన్నారో వాళ్ళని ఒక మాట అన్నారు. వారు రావడం వల్లనే మనం ఈ రోజు అభివృద్ధి చెందినాం. వాళ్ళ యొక్క మనకు చాలా ఉపయోగపడుతున్నారు. ఒరిస్సా నుంచి వచ్చినటువంటి వారు కానివ్వండి, బీహార్ నుంచి వచ్చినటువంటి వారు కానివ్వండి, వీరందరూ మనకు చాలా ఉపయోగపడుతున్నారు. వీళ్ళు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళని సొంత రాష్ట్రాలకు మన సొంత ఖర్చులతో తీసుకుపోయి వదిలేసే సందర్భాలు కూడా చూస్తాం. ఇక్కడ కేసీఆర్ గారి మీనో, కేటీఆర్ గారి మీనో, హరీష్ రావు గారి మీనో ఆంధ్ర ప్రజలకు
ఏదో నెగిటివ్ వస్తుందనో వారు మాకు పార్టీకి నష్టం చేస్తారని చెప్పి మేము అస్సలు అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు అంటే మా నాయకత్వం గురించి మేము ఏ రకంగా ప్రజలకు ఏ రకంగా సేవలు అందించినాము, ఏ రకంగా కూడా ప్రతి సంక్షేమంలో కూడా వారు ఇన్వాల్వ్ చేసినాము. ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఏ నాయకుడు ఏ ప్రాంత వారు కొన్నా భూమి కొనుక్కున్నా కూడా వారికి రైతు బంధు వచ్చింది కదా. ఏ ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఆధార్ కార్డు ఉన్నట్లయితే, రేషన్ కార్డు ఉన్నట్లయితే వారికి ఆసరా పెంచారు ఇచ్చినాం కదా. ఇక్కడ కూడా భేదాలు చూపించలేక కౌశిక్ రెడ్డి గారు తన పర్సనల్ గా మాట్లాడే మాటకు ఆంధ్ర వాళ్ళు ఏదైనా ఫీల్ అవుతారేమోనో, లేదా వారు మా నుంచి దూరం అవుతారేనో, మా నుంచి ఓట్ బ్యాంక్ పోద్దనేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ఇంత గాలి టైంలో కూడా ఎంత నెగిటివ్ ప్రచారం చేసి కానీ ఒకటి అంటే నేనేమంటే నరేష్ గారు మరి కౌశిక్ రెడ్డి మరి కావాలని చేస్తున్నాడా, మరి నేను పార్టీలో నాకంటే ఒక గుర్తింపు రావాలి, నేను ఒక సెకండ్ లీడర్ కావాలి అనుకుని కామెంట్ చేస్తున్నట్లు తెలియదు. కానీ ఈ మధ్యలో కౌశిక్ రెడ్డి కామెంట్స్ మాత్రం చాలా వరకు పార్టీకి నష్టం వాటిల్లే విధంగానే ఉంటుందండి. లాస్ట్ టైం కూడా మనం చూసాం గవర్నర్ పైన ఏ రకమైన కామెంట్ చేశారు, మొన్న ముఖ్యమంత్రి పైన కూడా ఏ రకమైన కామెంట్ చేశారు, తాజాగా నిన్న మహిళల పైన ఏ రకంగా కామెంట్ చేశారు, మళ్ళీ లేటెస్ట్గా మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనేది ఇది ఈ కామెంట్స్ పార్టీకి మరి అంటే ఆయన మరి నేను ఒక అంటే పొజిషన్కి వెళ్ళాలి, నేను మీడియాలో ఉండాలి, అంటే కేసీఆర్ నన్ను గుర్తించాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడో లేదో తెలియదు. కానీ ఇది మాత్రం పార్టీకి చాలా వరకు డ్యామేజ్ అవుతుంది కేవలం కౌశిక్ రెడ్డి కామెంట్స్ వల్ల. ఇప్పటికే పార్టీ నేను ఇప్పుడు పార్టీ నాయకునైనా సరే దీన్ని నేను కూడా మరి ఆయన మాటలు మరి పార్టీ ఆదేశాలతోటి మాట్లాడుతున్నాడా లేక ఆయన వ్యక్తిగతమో తెలియదు. కానీ సరే ఇప్పుడు తెలంగాణ ఒకటి రాజేష్ గారు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడినా పార్టీ నిర్ణయించినట్టే, అధికారికంగా మాట్లాడినట్లయితే ఇప్పుడు తన ఇంటి దగ్గర ఉండి సొంతంగా మాట్లాడితే ఆవేశంగా మాట్లాడితే అది పర్సనల్ గా మాట్లాడినట్టు. దీంట్లో ఒకవేళ అట్లాంటి జరుగుతున్నాయి కాబట్టి ఒకవేళ మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మా నాయకత్వం కూడా చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో నేను పార్టీ నాయకుని కాబట్టి ఏ చేసినా దాన్ని సమర్థించుకుంటూ పోతా, నేను పార్టీ అధికార ప్రతినిధిని కాబట్టి అన్ని సమర్థించుకుంటూ పోతాను కాదు. ఇట్లాంటి కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మార్పు చేయాల్సిందే. కానీ ఎప్పుడైతే దాడులు చేస్తా ఉన్నారో ఆవేశంగా పర్సనల్ టార్గెట్ చేసిన వాటిని మాత్రం పెద్ద తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను మన టీవీ 6 టీవీ ద్వారా నేను ప్రజలందరికీ అంటే ఆంధ్ర సెటిలర్ ముఖ్యంగా అయితే బాధపడుతున్నారని అనుకుంటున్నారో వాళ్ళందరూ నా విన్నపం ఏంటంటే వారు పర్సనల్ గా గాంధీ గారు ఉన్న మాటలు తప్ప ఎక్కడా కూడా గాంధీ గారు దాన్ని తీసుకొచ్చేసి పెద్దగా చూపించి దీని ఒక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈవెన్ ముఖ్యమంత్రి కూడా డిమాండ్ చేస్తున్నారు ఫస్ట్ మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అతన్ని అనేది. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ఎంతమంది సస్పెండ్ చేస్తున్నాడు, వచ్చి ఇళ్ల మీద దాడులు చేసినప్పుడు పరామర్శించడానికి పోతే వరద బాధిత పరామర్శించకపోతే హరీష్ రావు మీద దాడులు చేసారు. మరి అప్పుడు ఎంతమంది సస్పెండ్ చేసారు? వారు చేసేటి ఏమో ఆ రకంగా ఉంటాయి. దాడుల సంస్కృతి వాళ్ళది, చేసే సంస్కృతి వాళ్ళది, పైగా మళ్ళీ వాళ్ళు డిమాండ్ చేయడం దొంగ అన్నట్టు ఉంది. ఇక్కడ చేసేటి వాళ్ళే చేసే అన్ని చరణ్ గారు ఒకటి తప్పు చేసేది అన్నట్టు మళ్ళీ సస్పెండ్ చేయమన్నది వారి మాట. చరణ్ గారు ఒకటి ఇక్కడ నిన్న చూసి ఆ స్థాయిలో అయినప్పుడు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది ఏమనిపిస్తుంది అంటే రాష్ట్రానికి హోంమంత్రి లేకపోతే ఇప్పుడు హోంమంత్రి కూడా ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి లా అండ్ ఆర్డర్ ఏమైనా ఫెయిల్ అయింది ఏమనిపిస్తుంది. కానీ నిన్న జరిగిన పరిస్థితులు పరిణామాలు కథ అక్కడ లేకపోవడం, దాంతోపాటు మరొకటి నిన్న హరీష్ రావు గారు కామెంట్ చేస్తారు ఏంటంటే ఇదంతా కూడా సీఎంఓ ఆదేశాలతో ఈరోజు ఆ స్థాయి దాడులు జరిగినాయని చెప్పేసి. నిజంగా పరిస్థితి నిజంగా లా అండ్ ఆర్డర్ ఏమైనా గాడి తప్పిందా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా గాంధీ గారిని కూడా అరెస్ట్ చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో పెట్టి వారిని కూడా బెయిల్ మీద రాత్రి రిలీజ్ అయ్యాడు. అదే కాకుండా ఎక్కడ కూడా ఎలాంటి చిదురుమదురు సంఘటన జరగకుండా పోలీసు వాళ్ళు పూర్తి ప్రొటెక్షన్ ఇచ్చారు. అదే కాకుండా ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రతిదీ, ఎందుకంటే నిన్న చూసి సైబరాబాద్ కమిషనర్ గా కలిసేటప్పుడు ఎమ్మెల్యేలకు లోపడి పోలిస్తామంటే మొత్తం కార్యకర్తలు ఎమ్మెల్యేలు అందరూ లోపడి పోతామని చెప్పడంతో నిన్న ప్రధానంగా హరీష్ రావు గారిని కావచ్చు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన శాసనసభ్యులను అరెస్ట్ చేశారు. తర్వాత కౌశిక్ గారు ఒక పాయింట్ కరెక్ట్ మీరు అన్నది సరే, తర్వాత అరెస్ట్ చేశారు ఓకే. అక్కడ ఇటు కౌశిక్ రెడ్డి ఇంటికి వాళ్ళ కార్యకర్తలు వచ్చారు, ఇటు అరకప్పుడు గాంధీ ఇంటికి కూడా ఆ స్థాయికి కార్యకర్తలు వచ్చారు. మళ్ళీ ఆయన ఒక పిలుపునిచ్చాడు ఏమని, నేను వస్తున్నాను 11 గంటల ఇంటికి ర్యాలీకి వస్తున్నాను, పెద్ద ఎత్తున ఆ సమయంలో ఎందుకు మరి అప్పటికే మనకు 1.5 hour అయింది, మీడియాలో ప్రచారం అవుతుంది, మీడియాలో అన్ని ఛానల్ నడిపిస్తున్నాం, ఇది జరుగుతుంది, ఆయన రాబోతున్నాడు, ఈయన రాబోతున్నాడు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ సమయంలో మరి పోలీసులకు తెలియకుండా ఉంటుందా, తెలియకుండా ఉంటుందా? అక్కడ వెళ్ళి అక్కడనే నివాళించి అక్కడే అతను ఆపి ఉంటే సరిపోయేది కదా, ఇంతవరకు వచ్చేది కాకపోవచ్చు. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరు. అదే కాకుండా నిన్న చాలా స్పష్టంగా గాంధీ గారు చెప్పారు కదా, అరెస్ట్ చేశారు భార్య తర్వాత మీద పూల కుండీలు వేసింది. అదే కాకుండా
చెప్పులు విసిరిదని చెప్పేసి వారే ఒప్పుకున్నారు. వారి ఇద్దరి తగాదని అనవసరంగా రాష్ట్ర ప్రజలకు నెట్టి ఆపాదించే ప్రయత్నం, ప్రభుత్వానికి మీద ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. మొదటగా కౌశిరెడ్డి గారితో క్షమాపణలు చెప్పిస్తారా మహిళలను అవమానించినందుకు, సెటిలర్స్ అవమానించినందుకు? లేదు, సెటిలర్స్ విషయంలో కావచ్చు, మహిళల విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంటి? లేదు, కౌశిరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేస్తారా లేదా చెప్పాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా అరికపుంది గాంధీ గారు ఇంతకు బీఆర్ఎస్ శాసనసభ్యులా కాదా అనేది బీఆర్ఎస్ పార్టీ తేడా తెల్లం చేయాలా. కానట్లయితే బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయాలా. అదే మీరు సస్పెండ్ చేయకుండా అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదో రాజకీయం చేసే బీఆర్ఎస్ పార్టీ అయితే మరి మీరెందుకు పిఎస్ చైర్మన్ ఇచ్చారు ఆయనకి? ఇప్పుడు పిఎస్సి చైర్మన్ అనేది స్పీకర్ గారికి ఉన్నటువంటి విచక్షణ అధికారం. గతంలో ఎంఐఎం పార్టీకి ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి మేము అడిగినాం. ఆనాడు కేసీఆర్ మొత్తం ఎమ్మెల్యేలు కదా, మొత్తం విలీనం చేశారు కదా, ఈవెన్ బట్టికి వచ్చే ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కదా. తినండి ఇక్కడ సార్, దయచేసి ఇక్కడ పిఎస్సి చైర్మన్ నియమించే విచక్షణ అధికారం స్పీకర్ గారికి ఉంది. స్పీకర్ గారికి ఉన్నటువంటి విచక్షణ అధికారం ఉపయోగించి వారు ప్రతిపక్షంలో ఉన్నట్టు గాంధీ గారిని పిఎస్సి చైర్మన్ నియమించారు. అదే కాకుండా పిఎస్సి చైర్మన్ గా అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి సభ్యులుగా ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ గారు ఉన్నట్టు విచక్షణ అధికారాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఆనాడు వారు చేసినప్పుడు ఏమో కరెక్ట్ అయింది, ఈనాడు స్పీకర్ గారు చేస్తే మాత్రం తప్పుపట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. ఫస్ట్ మొదటగా మహిళలను అగౌరవపరిచినందుకు, మహిళలను అవమానించినందుకు కౌశిరెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేస్తారా లేదా అనేది బీఆర్ఎస్ పార్టీ తేటతెల్లం చేయాలా. అదే కాకుండా సెటిలర్స్ పెద్ద ఎత్తున అవమానించారు. ఎందుకంటే సెటిలర్స్ ఓట్ల మూలంగానే హైదరాబాద్ జిల్లాలో 6 స్థానాలు, అదేవిధంగా మల్కారి పార్లమెంట్ లో 7 స్థానాలు, అదేవిధంగా చేవెళ్ల పార్లమెంట్ లో 4 స్థానాలు, మెదకు పార్లమెంట్ లో 2 స్థానాలు గెలిచారు. అంటే 18 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ సెటిలర్స్ ఓట్ల మూలంగా గెలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 స్థానాలు గెలిస్తే 18 స్థానాలు సెటిలర్స్ ఓట్లలో గెలిచినట్టు బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు సెటిలర్స్ గౌరవిస్తుందా లేదు? వాళ్ళ వైఖరి, కౌశిరెడ్డి గారి వైఖరి అనేది తెరదలం చేయాలా. దాన్ని స్పష్టం చేయకుండా అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం లాండర్ ఎక్కడ కూడా మిస్యూజ్ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. అదే కాకుండా అరికపూరి గాంధీ గారు కావచ్చు, కౌశిరెడ్డి గారిని వేరువేరుగా కాంగ్రెస్ ప్రభుత్వం చూడలేదు. తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతా ఉన్నాయి, ఎక్కడ కూడా చిన్న చెదురుమడి సంఘటన జరుగుతుందని చెప్పేసి పోలీసు వారు భావించి పెద్ద ఎత్తున బందోబస్తు వారు చూస్తా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనవసరం రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఒక ఆయన వరదలు వచ్చి పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడతా ఉంది, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, హైదరాబాద్ లో ఇబ్బంది పడతా ఉంటే ఈ అన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తా ఉంది. ఒక ఆయన హైడ్రా పని చేస్తా ఉంది, ఒక ఆయన మా మంత్రులు కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర సాయం కోరుతా ఉన్నారు. ఇవన్నీ బిజీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అనవసరంగా వారి వ్యక్తిగతంగా వారి పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యను రాష్ట్ర సమస్యగా చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది తప్ప దీనిలో ఎలాంటి అర్థం లేని ఆరోపణలు చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా స్వీకరించరు. ఖచ్చితంగా ప్రజలంతా కూడా ఆలోచిస్తా ఉన్నది. ఎందుకంటే మన వరదలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. తెలంగాణకు తీవ్ర అన్యాయం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణ అన్యాయం కాబట్టి రాష్ట్ర ప్రయాణాలలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ రోజు వరకు ఎవరన్నా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారా? మీరు అధికార ప్రతినిధిగా మీరు ప్రకటించుకోండి సార్. ఎందుకు ప్రకటించరు? అంటే ఇక్కడ ఒకటి కౌశిక్ గారు, చరణ్ గారు, ఇక్కడ మన అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు అని కూడా మేము సమర్థిస్తాం. మీరు అధికార ప్రతినిధిగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ ఫిరాయింపుల గురించి మేము మాట్లాడము. చెప్పండి, ఇది సంబంధం లేని వ్యవహారం. అదే కాకుండా మీరు చెప్పండి, మరి మీరు మహిళల్ని మీరు సమర్థిస్తారా? చెప్పండి. ఆంధ్ర సెటిలర్స్ అవమానించిన కౌశిరెడ్డి సమర్థిస్తారా? ఇదే బీఆర్ఎస్ పార్టీ వైఖరి. చెప్పండి. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అదే కాకుండా గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులా కాదా? గాంధీ గారు సస్పెండ్ చేయండి. మాకెందుకు మా నాయకత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఎవరు కూడా హర్షించరు. ఎవరు కూడా అందరూ చీదరించుకుంటా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కావచ్చు, మహిళలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో వరదలు వచ్చినప్పుడు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అన్యాయాన్ని మాట్లాడకుండా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కోల్పోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆదరించే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ వైఖరి చాలా స్పష్టంగా బయటపడ్డది.
ఖచ్చితంగా రేపు వచ్చే ఎలక్షన్ లో సెటిలర్ సమాధానం చెప్తారు, మహిళలకు సమాధానం చెప్తారు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కూడా సమాధానం చెప్తారు ఈ విషయంలో. ఓకే, నరేష్ గారు చెప్తున్నారు. నెక్స్ట్ ప్లీజ్. రాజేష్ గారు, నేను తనని అధికార పార్టీ ప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఏ ప్రశ్న అడుగుతానంటే సూటి సమాధానం చెప్పాలి. నేను ఏం ప్రశ్న అడుగుతానంటే ఈ రోజు వరకు మీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యేనా జాయిన్ అయ్యారా లేదా, అది సూటిగా సమాధానం చెప్పండి ఇప్పటి వరకు. అవును, జైన్ వాళ్ళు టెక్నికల్ గా ఏం కండవలేం కప్పలేదు, అన్ని టెక్నికల్ గా చెప్తున్నారు. మేమేం జైన్ చేసుకోలేదు, మేమేం కండవలు కప్పలేదు. సరే, నేనేమంటున్నా ఒకటి నరేష్ గారు, ఒక పాయింట్ ఇక్కడ నేను కాదు అది ఓకే. నేనేమంటున్నా ఇప్పుడు ఒక మాట నేనేమంటానంటే మీరు స్పీకర్ విశేష అధికారాలకు స్పీకర్ టెక్నికల్ గా చూపియండి, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వారు చెప్పే మాట ఏం చెప్తారో విందాం. పార్టీ నుంచి ఈ రోజు వరకు ఎవరైనా జాయిన్ అయ్యారా లేదా అంటే ఒకటి నరేష్ గారు, ఒక పాయింట్ ఇక్కడ మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులు చేశారండి మీరు. ఇప్పుడు అవన్నీ మనం చర్చించుకోతే ఓకే, మంత్రులను చేశారు, అవునా కాదా? తెలిసిందే కదండి, కానీ ఇప్పుడు వీళ్ళు అట్లా కాదు. సరే, వాళ్ళు నేనేమంటున్నా ఈ రోజు కోర్టులో ఉన్న ఇష్యూని ఏంటంటే వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకొని మీ గొప్ప వాళ్ళము చాలా మమ్మల్ని నమ్మి వచ్చిరని చెప్పి రాజీనామా చేసింది లేదు, ఏం చేసి మంత్రులను చేశారు. ఓకే, చూద్దాము. ఒకటి కౌశిక్ రెడ్డి గారు, సారీ కిషోర్ రెడ్డి గారు, మంత్రులు చేసినాము, అది వేరే విషయం, అది చట్టాలను లోపల చేసినాం. ఎట్లా చేశారండి నాకు అర్థం కాదు. పర్లేదు, ఒకటి కిషోర్ రెడ్డి గారు, ఒక్క పాయింట్ ఇక్కడ నిన్న ఇష్యూ ఆ స్థాయిలో రాళ్ళు రువ్వారు, అది చేశారు, ఆయన ఇంటిపైన దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ నిజంగా కేటీఆర్ ఇప్పుడు ట్వీట్ చేశాడు, హైదరాబాద్ను అసలు వీళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలకు. మేము ఉన్న 10 ఏళ్ళలో కనీసం ఎంత ప్రశాంతంగా ఉన్నారు అందరూ, అన్ని ఏ స్టేట్ నుంచి వచ్చిన ప్రజలు. ఇక్కడ హైదరాబాద్ అనేది ఒక సేఫెస్ట్ ప్లేస్ అని అనుకునేవాళ్ళు, కానీ ఈరోజు హైదరాబాద్లో ఉండలేని పరిస్థితి, ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారు. సో లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా ఫెయిల్ అయ్యింది అనేది ఇంత జరుగుతున్నా కూడా చూస్తూ ఉన్నారా? నిజంగా పరిస్థితి ఉందా కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక? ఇప్పుడు ముందుగా ఫస్ట్ ఒక చిన్న ఇదండి, ఇప్పుడు ఇంకా ఆ ఫైట్ ఏదైతే ఉందో ముందు ఆ భాష ఒకటి మాత్రం కౌశిక్ రెడ్డి గారిది, అది బీఆర్ఎస్ వారు అఫీషియల్గా ఖండించాల్సిన అవసరం ఉంది. మన ట్వీట్లలోనే కాదు, ఎస్పెషల్లీ స్త్రీలపై, అంటే స్త్రీలను అవమానకరంగా మాట్లాడే భాష ఏదైతే ఉందో, ఎవరు మాట్లాడినా వారు గురించి మాట్లాడట్లేదు, ఏ పార్టీ నుంచి దాన్ని ఎవరు సమర్థించట్లేదు. నాకు తెలిసి ఈ రోజు కూడా ప్రకటిస్తారు, ఏదో మాట్లాడతారు. నాకు తెలిసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ గారు లాగా స్వింగ్ అవుతారు. అటు ఒకసారి తెలంగాణ సెంటిమెంట్ అంటారు, ఇంకోసారి ఏమైనా కాలంలో ముళ్ళు గుచ్చుకుంటే నేను నా పంటితో తీస్తా అంటారు. ఏది ఎవరైతే ఆంధ్ర మూలాలు ఉన్నవారో అని అంటున్నామో, సెటిలర్లు అని అంటారు యూజువల్లీ వాళ్ళ విషయంలో. సో మనం అధికారంలో ఉంటే ఒకవైపు, మనం అధికారంలో లేకపోతే ఇంకోవైపు. సో ఇవన్నీ రాజకీయాలు చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు మీరు ఫైనల్ గా లా అండ్ ఆర్డర్ గురించి వచ్చారు. ఇది ఒక రివాజ్ అయిపోయిందండి తెలంగాణలో. హోమ్ మినిస్టర్ని పెడతారు, వారు ఎవరైనా ఉండొచ్చు, కాంగ్రెస్ వారైనా, కాంగ్రెస్ సమయంలో అయినా, తర్వాత బీఆర్ఎస్ సమయంలో అయినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ సమయంలో అయినా, ఈ రోజు తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ వారు వచ్చిన కాంగ్రెస్ వారు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే ఆ మినిస్ట్రీ ఇవ్వలేదు. అంతకుముందు జస్ట్ నిజంగా చెప్తున్నాను, హోమ్ మినిస్టర్ అని ఇచ్చేవారు, లా అండ్ ఆర్డర్ వారి చేతిలో ఉండేది కాదు. మహమూద్ అలీ గారు జస్ట్ ఒక ప్రోటోకాల్ ఆఫీసర్ లాగా తయారయ్యారు. కేంద్రం నుంచి ఎవరన్నా వచ్చినప్పుడు మనం ఎయిర్పోర్ట్ లో రిసీవింగ్ కి నిలబడతారు చూసారా, అక్కడ మాత్రం కనిపించేవారు, కథం ఇంకే మళ్ళీ కనపడడం అనేది ఉండదు. వారికి ఒక పవర్ ఉండదు, వారికి ఒక బాధ్యత ఉండదు, ఇంకేమీ ఉండదు. సింబాలిజం అంటారు చూసారా, మైనారిటీలకు ఇచ్చాము, స్త్రీలకు ఇచ్చాము అని చెప్పేసి కాంగ్రెస్ వారు, బీఆర్ఎస్ వారు మొత్తం అవమానపరిచాయి రాష్ట్రాన్ని కూడా ఆ విధంగా, హోమ్ మినిస్ట్రీని. ఇప్పుడే ఈ రోజే ఇది అయిందనేది ఏమీ లేదండి. అంతకుముందు కూడా మేము చాలా సార్లు మన క్రైమ్ హైదరాబాద్ నడి రోడ్ల మీద హత్యలు జరుగుతూ ఉంటే, లేకపోతే సడన్ గా బ్యాగుల్లో స్త్రీలు ఇది బాడీస్ దొరుకుతూ ఉంటే చాలానే అయినాయి. అంతకుముందు కూడా నేనే రాశాను, ఎన్సీఆర్బి డేటా ప్రకారము, అంటే రాష్ట్ర ప్రభుత్వం పంపించిందే నేషనల్ క్రైమ్ రిజిస్ట్రీకి, వారు పంపించిన డేటా ప్రకారం అసలు పాక్సో కేసులు ఏ విధంగా విపరీతంగా పెరిగాయి తెలంగాణ వచ్చిన తర్వాత. ఇవన్నీ కూడా నేనే రాశానండి, ఆర్టికల్స్ రాశాను. లా అండ్ ఆర్డర్ ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, ఎప్పుడు కాదు. అది ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పోలీస్ ఫోర్స్ అనేది ఒక పార్టీ ఫోర్స్ లాగా తయారైంది మన రాష్ట్రంలో.
ఆ విధంగా ముఖ్యమంత్రులు అప్పటి వారైనా ఇప్పటి వారైనా వాడడం. నిన్నటి దాంట్లో విషయంలోనే చూడండి, ఇద్దరిలో ఎవరి పార్టీ ఎమ్మెల్యే అనుకుంటున్నారు అనేది మీకు పోలీసు వ్యవహార శైలిని బట్టి మీకు తెలిసిపోద్ది. ఇంతగా ఇప్పుడు గాంధీ గారు ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా కాంగ్రెస్ ఎమ్మెల్యేనా అని చెప్పి కాంగ్రెస్ వారు అనుకుంటున్నారా అని అంటే వారి వైపు పోలీసు వ్యవహార శైలి ఎట్లా ఉండింది, కౌశిక్ రెడ్డి గారి వైపు పోలీసు వ్యవహార శైలి ఎట్లా ఉండింది, ఇద్దరు ఎమ్మెల్యేల వైపు ప్రదర్శించిన తీరును బట్టి కాంగ్రెస్ వారు మా ఎమ్మెల్యే ఎవరు అని అనుకుంటున్నారు, కాదు అని ఎవరు అనుకుంటున్నారు అనేది ప్రజలకు తెలుసు. ఈ డ్రామా అంతా ఎందుకు నడుస్తూ ఉంటదంటే, ఇప్పుడు వారేమో ఆ గ్యారంటీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు అన్నారు, ఆ 400 చర్చకు వస్తున్నాయి అసలు. అదే ఎగ్జాక్ట్లీ రాజేష్ గారు. అట్లాగే బీఆర్ఎస్ వారికి కూడా ఇది హ్యాపీ, ఎందుకంటే 0 సీట్లు వచ్చినాయి లోక్సభలో, 0 మొత్తం పూర్తిగా వాషౌట్ అయిపోయింది, 20% కింద పడిపోయింది ఓటు శాతం. ఇప్పుడు దాని గురించి మాట్లాడడం, హుజూరాబాద్ ఎన్నిక తర్వాత మీకు గుర్తుందా, అక్కడ భయంకరమైన లాస్, ఒక 3-4 నెలలు మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు ఎమ్మెల్యేలు అందరు వచ్చి కూర్చుని అసలు ఎన్నడూ లేని విధంగా మందు కానీ మద్యం కానీ లేకపోతే డబ్బులు కానీ లేకపోతే అసలు దళిత బంధు అనే కొత్త స్కీమ్ తీసుకొచ్చి 1,70,000 కోట్లది అని చెప్పి కేసీఆర్ గారు నా నోటి నుంచి వచ్చింది చేయబట్టి రేపు పొద్దున మధ్యాహ్నం 11 మీ అకౌంట్లలో 10 లక్షలు ఉంటాయి అని చెప్పిన ఇట్లాంటి సందర్భాలు మనం చూసాం. అయినా కానీ ఓడగొట్టారు హుజూరాబాద్ ప్రజలు. ఆ విధంగానే ఆ రోజు కేసీఆర్ గారు ఏం చేశారు, ఒక వారం రోజులు ఫామ్ హౌస్ లోనే ఉన్నారు, బయట ఎవరికి అవైలబుల్ లేరు, ఏం మాట్లాడలేదు. సడన్ గా వచ్చేసి ఇక కిషన్ రెడ్డి గారి మీద సంజయ్ గారి మీద ఎంత బూతు పురాణం మొదలు పెట్టారో మీకు తెలుసు. ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆ మాటలన్నీ నేను ఇప్పుడు పలకలేను టీవీలో. అట్లాంటి అడల్టరేటెడ్ కంటెంట్ అంటారు వాటిని. అట్లాంటి ఏమంటారంటే ఇప్పుడు ఈవెన్ కౌశిక్ రెడ్డి కామెంట్స్ అన్ని కూడా కేసీఆర్ నుంచి నేర్చుకున్నాయి అంటారు మీరు. అది గ్యారంటీగా అది ఒకటి ఉంది. ఇదే కాకుండా డైవర్షన్ పాలిటిక్స్ చూడండి, ఆ రోజు హుజూరాబాద్ మేము గెలిచినప్పుడు దాన్ని విషయం పక్కకు పెట్టేసి పర్సనల్ అటాక్స్ కి దిగి ఇంకేదో విషయం తీసుకొచ్చి, అది దుడ్డు బియ్యం విషయం అనుకుంటా, అది తీసుకొచ్చి ఈ రోజు చూడండి వీళ్ళిద్దరూ గొడవ పెట్టుకునేది అదంతా ఉత్తుత్తి విషయం అండి. మనందరికీ ఏదో ఉద్రేకాలు తెప్పించి జనాలు ఇద్దరు ఒకటే అంటారా, ఇద్దరు హ్యాపీగా, వాళ్ళకేమో ఆ గ్యారంటీల విషయం ఉంది, అది తప్పుదోవ పట్టింది, వీళ్ళకేమో 0 సీట్లు వచ్చిన ఎంపీలో అసలు పార్టీ ఉంటుందా రేపు లేదా అన్న పరిస్థితి వచ్చింది. కాకపోతే మధ్యలో ఏంటంటే ఈ ఫైటింగ్ డ్రామా చేస్తున్న విషయంలో సడన్ గా వాళ్ళే ఒకరు హైకోర్టుకి వెళ్ళిపోయి ఉంటారు కదా వీరాభిమానుల లాగా. ఇప్పుడు నిన్న కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ లాగా ఇప్పుడు బీఆర్ఎస్ కి అంటే అట్లీస్ట్ వారి నేనేమంటా కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ మీరు అన్నారు ఇక్కడ బాస్ భాషనే మాట్లాడుతున్నారు కానీ బాస్ మాట్లాడితే వేరు, ఈయన మాట్లాడితే వేరు. ఇప్పుడు ఈయనకు ఆ హక్కు లేదు కదా, మరి అంత నీచంగా వారి పార్టీని ప్రజల ముందు ఉంచేంత హక్కు లేదు కదా అనేశారు. సో ప్రాబ్లమ్స్ లో ఇరిగించారు. కాకపోతే నేను ఏమంటున్నా అంటే ఈ డ్రామాలన్నీ ఒకరిని మించి ఒకరు చేసేది కేవలము రియల్ ఇష్యూస్ నుంచి. ఇటు బీఆర్ఎస్ అసలు పుట్టగతులు ఉంటాయా లేవా ఈ రాష్ట్రంలో అన్న పరిస్థితి వారు ఉండగా, అటు 400 పైగా ప్రామిస్లు ఇచ్చారు, 6 గ్యారంటీల సంగతి మొన్నటికి మొన్న 31,000 కోట్లు అన్నది 18,000 కోట్లు రిలీజ్ చేశామని వారే చెప్తున్నారు. మరో విడత ఉంటుందని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు, అంటే ఇంకా అవ్వలేదు ఆగస్ట్ 15th అని చెప్పేసి వారే చెప్పారు. అట్లాంటి పరిస్థితుల్లో 18,000లో కూడా ఏదో 30% వరకు ఇంకా అసలు రైతులకి చేరలేదని అంటున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో హ్యాపీగా ఈ డిష్యూమ్ మేమిద్దరం ఏదో విపరీతంగా కొట్లాడుకుంటున్నాం, ఫైట్ చేసుకుంటున్నాం అన్న డ్రామాలు క్రియేట్ చేయడం ఇద్దరికి మంచిదే కదా. లక్ష్మణ్ గారు చివరిగా ఇది ఎక్కడి వరకు పోయే అవకాశం ఉంది? ఈ రోజు మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల ఇంటి ముందు మొత్తం పోలీసులు భారీగా మోహరించారు. ఎందుకంటే నిన్న బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది ఈ రోజు చలో హైదరాబాద్ అని, రేపు మళ్ళీ కాంగ్రెస్ ఏం పిలుపునిస్తుంది. ఇది ఎక్కడి వరకు దారి తీసే అవకాశం కనబడుతుంది? మ్యూట్లో ఉన్నారు, సమయం లేదు, ప్లీజ్. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాల్సింది పోయి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించటం అన్నది అది ఇప్పటి నుంచి కాదు, ప్రతి ప్రభుత్వ హయాంలో చూస్తున్నాం. అది కౌశిక్ రెడ్డినేమో ఇంట్లో నుంచి బయటికి రాని కూడా పోలీసులను అడ్డుపెట్టింది. గాంధీ గారిని ఎలా పంపించిన ఇంట్లోంచి బయటికి, మళ్ళీ ఎస్కార్ట్ తో అంటే ఆయన సెక్యూరిటీతో సహా వెళ్ళిపోయాడు. అప్పుడు చేత కదా అంటే ఎంత వైఫల్యం అది. అంటే మీరు సిటీని ఏం చేయదలుచుకున్నారు? అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ విధంగా రాజకీయంగా కొట్లాటలు జరుగుతూ ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయి? పారిశ్రామికవేత్తలు ఏమో ఆలోచిస్తారు, ఏమో ఇంకా భయంకరంగా కొట్టుకుంటారని వీళ్ళు అనుకోరా? అసలు ముందు బీఆర్ఎస్ పార్టీ ఈ పార్టీకే వాళ్ళ పార్టీ నాయకుడు ఈ నిమిషం వరకు అసెంబ్లీ రికార్డు ప్రకారము గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు.
సస్పెండ్ చేయండి ఇమ్మీడియట్ గా, ఎందుకు చేయరు? ఆ విధంగా మాట్లాడుతూ దాడి చేస్తాడు, కేసులో ఎఫ్ఐఆర్ కట్టారు ఆయన మీద, A1 ముద్దాయి. మీరు ఎందుకు సస్పెండ్ చేయరు బీఆర్ఎస్ పార్టీ? ఇమ్మీడియట్ గా గాంధీ గారిని చేయండి. చేయరు. అదే రాజకీయం అంటే. ఎందుకు చేయరు? మీ పార్టీ వాడే కదా. మీ పార్టీ వాడు కాదని ఎలా చెప్తారు? చెప్పమని గాంధీ గారిని కానీ గవర్నమెంట్ కానీ స్పీకర్ కానీ చెప్పమని చూద్దాం. చెప్పలేదు కదా. గాంధీ పార్టీ అప్పుడు గాంధీ పార్టీ మారినప్పుడే సస్పెండ్ చేయాల్సి ఉండేవి, వీళ్ళు తెలిసిపోతున్నారు. మరి ఎందుకు చేయరు మీరు? అది వదిలేండి. ఇప్పుడు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది, ఎఫ్ఐఆర్ లో ముద్దాయి అయినాడు, A1 లోగా పెట్టారు అతన్ని. ఇప్పుడు ఎందుకు సస్పెండ్ చేయరు మరి మీరు? మీ పార్టీ వాడే, పార్టీ రికార్డుల ప్రకారం మీ పార్టీ వాడే కదా. అవును, చేయండి. ఇక్కడ ప్రతి విషయంలో కూడా కాంప్రమైజ్ మెథడ్ లో రాజకీయ పార్టీలు పోతాయి. ముందు ఏదో అంటే ప్రజలంతా పిచ్చోళ్ళ, ఓటర్లు పిచ్చోళ్ళ, మీరు చేసే పనులన్నీ అదే ఇప్పుడు అన్ని ప్రజలు గమనిస్తుంటారండి లక్ష్మణ్ గారు. ప్రతిదీ ప్రజలు చూస్తుంటారు, ఎవరు ఏం డ్రామాలు ఆడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది. 5 నిమిషాల పని సస్పెండ్ చేయడం. రైట్. ఎందుకు చేయరు చెప్పండి. చూద్దాం ఈ రోజు ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దాము. లక్ష్మణ్ గారు సమయం లేదు, ప్లీజ్ చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ అండి లక్ష్మణ్ గారికి, అదేవిధంగా చరణ్ కౌశిక్ గారికి, నరేష్ గారికి అండ్ పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి చర్చలో పాల్గొనేందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా, మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి. మరి ఇద్దరు ఎమ్మెల్యేలు ఇది వ్యక్తిగతం అని చెప్పి చెప్తున్నారు. మరి ఈ విమర్శలు ఈరోజు ఏ స్థాయికి వెళ్ళాయో మనం చూసాం. మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా పిలుపునిచ్చింది చలో హైదరాబాద్ అని. ఇప్పటికే పార్టీ ఎవరైతే కార్యకర్త మెయిన్ నాయకులు ఎవరైతే ఉన్నారో, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేల ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మరి దీనికి ఎపిసోడ్కు ఎప్పటివరకు ఫుల్ స్టాప్ పడుతో చూడాల్సి ఉంటుంది. మరి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ అయితే కాస్త దుమారం లేపుతున్నాయి. దీనిపైన పార్టీ అధినేత స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తున్నారు. మరి ఆయన కామెంట్స్ పైన ఇది ఆయన వ్యక్తిగతంగా కామెంట్ చేశారా లేక పార్టీ లైన్ ప్రకారం కామెంట్ చేశారా అనే దానిపైన కూడా వివరణ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి 60 సామాన్యుడి ఆరో ప్రాణం. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం